బుక్ ఆఫ్ ఎస్తేర్ మొదటి అధ్యాయం వర్స్ నంబర్ 4. ఎస్తేర్ గ్రంథము మొదటి అధ్యాయము అంటారా? నో. ఎవరన్నా గొప్పోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందరినీ, ఫ్యామిలీలో ఉన్న పిల్ల జల్ల అందరినీ బయటికి తీసుకొచ్చి, హాల్లో తీసుకొచ్చి, భార్య బిడ్డలు అందరిని తీసుకొచ్చి, అయ్యా మా ఆవిడయ్యా, అయ్యా మా పిల్లలయ్యా, మా అమ్మయ్య, మా నాన్నయ్య, మా పిల్లలయ్యా అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాం. ఆనరింగ్. సో దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్ అబౌట్ అని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం మనం. సో ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిచయం చేయలేని వాళ్ళు? నా భార్యని ఎవరికి పరిచయం చేయనయ్యా నేను, నా భార్యని నేను ఇంట్లో కాలు బయట పెట్టినయ్యా నేను అని ఇంకా వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇంకా నేను అంటాను, వీరేశలింగ పంతుల కన్నా ఇంకా వెనకున్నావని అర్థం, అంబేద్కర్ కన్నా ఇంకా నువ్వు వెనకున్నావని అర్థం. ఇంకా నువ్వు చాలా 1920లో 1910లో ఉన్నావని అర్థం. లోకం చాలా అప్గ్రేడ్ అయింది. ఓకే, లోకము కల్చర్ చాలా అప్గ్రేడ్ అయింది. ఓకే, సో చూడండి ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు. లెట్స్ సీ దట్. అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. అంటే అతని యొక్క మహిమ 120 దినాలని చూపించాడు అతను. 120 days పట్టింది. 120 days. ఓ మై గాడ్, దేవుడు ఎలా గణపరిచాడు అతన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా పెద్దది, మేబీ ఏముంది, జూ పార్క్ ఉంది, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, తర్వాత పెద్ద పెద్దవి ఉన్నాయి. అవన్నీ చూడడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు లేదా 2 రోజులు. కానీ ఇతని మహిమను చూడడానికి 180 days. ఓ మై గాడ్, అంటే అంతుందా ఆయనకి? అవును. అంత ఐశ్వర్యం ఉందా? ఎస్. అంత బలం ఉందా? అవును. అంతమంది ప్రజలు ఉన్నారా? అవును. అంత గొప్ప రాజ్యం ఉందా? అవును. 6 నెలలు పట్టింది ఆయన రాజ్యాన్ని చూడడానికి. ఓ మై గాడ్, గాడ్ హ్యాస్ గ్లోరిఫైడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. దేవుడు అతన్ని గొప్పడు, ఆ పెనిమిటి నిన్ను గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యువర్ హస్బెండ్స్ will exalt and glorify you in the name of Jesus. Amen. Hallelujah. So ఆమె రాలేదు. పిలిచిన వెంటనే, కబురు పంపించిన వెంటనే ఆమె రాలేకపోయింది. ఓ వెరీ ప్యాథటిక్. చూద్దాం 7వ దినమున ఏమైందో చదవండి మా. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి. మనం ఏ రోజు కూడుకుంటున్నాం మందిరంలో? 7th day కూడుకుంటున్నాం. హల్లెలూయా. మేబీ వారమంతా మీరు బిజీ అయి ఉంటారు, మేబీ వారమంతా మీరు ఉద్యోగాల్లో రకరకాల పనుల్లో బిజీ అయి ఉంటారు. 7వ దినమున యేసు ప్రభుని కలుసుకోవడానికి వస్తున్నారు. ఓకే, యు ఆర్ హియర్ అండ్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ టు మీట్ జీసస్. ఓకే, యా చదవండి మా. 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకీరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారం చేయు మొహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఓకే. ఫైనల్లీ ఈమె రాలేదండి. చూద్దాం 14 నుంచి. అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వష్టి రాజైన అహశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. ఓకే, అంటే ఫైనల్లీ ఈమె రాలేదండి, ఏం చేయాలి ఈమె అన్నారు. కొన్ని అడ్వైజరీ కమిటీని అడిగేశాడు రాజు. ఉంటారు కదా ఆయనకి చుట్టూరు. సీఎంకి అడ్వైజరీ కమిటీ ఎలా ఉంటారో రాజుకు కూడా అడ్వైజరీ కమిటీ ఉంటారు. చాలా మంది అడ్వైజర్లు ఇస్తూ ఉంటారు పక్కన. మై డియర్ కమిటీ మెంబర్స్, ఈ రాణి నేను పిలిచి వెంటనే రాలేదు, ఇప్పుడు ఇంకేం చేయాలి నేను అన్నాడు. వాళ్ళు చెప్పారు, చూడండి నేను చెప్పారు. అతని సన్నిధిని ఉండి రాజముఖమును చూచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షెతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్సేనా, మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహశ్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎదుటలను జనులందరి ఎడలను నేరస్తురాలయను. లుక్ ఎట్ దట్. యాక్చువల్లీ ఆమె రాజు పరువే తీలా, రాజ్యం పరువు కూడా తీసేసింది.
ఈరోజు ఒక క్రైస్తవుడు తప్పు చేసినా ఒక సంఘముగా లేకపోయి ఉండొచ్చేమో, ఎస్తేరు మీ అంత బ్యూటిఫుల్గా లేకపోయి ఉండొచ్చేమో, ఎస్తేరు ఆమె గుణవతిగా లేకపోయి ఉండొచ్చేమో, బట్ అందరి దయ ఆమె పొందుకుంది. అందుకే దేవుడు సమూయేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడని. వావ్. సో ఈరోజు ఆ ఎస్తేరును చూడంగానే అందరికీ ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది, అందరూ అనుకుంటున్నా ఉన్నారు, మనసులో అనుకుంటా ఉన్నారు, అందరూ మనసులో అనుకుంటున్నారు. ఆ పెంపకం అలా ఉంది ఎస్తేరుది, ఆ మొర్దెకై పెంపకం అలా ఉంది. మొర్దెకై అలా పెంచాడామని అందరూ, ఏ కుమారుడు చూసినా ఆమె నచ్చాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. మనం కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం, కానీ ఎస్తేరు అట్ట కాదు, అందరికి నచ్చింది ఎస్తేరు. మనుషుల దయనామే సంపాదించుకోగలిగింది. లుక్ ఎట్ దట్. యా, చదువుమా. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా. ఇదేంది మళ్ళీ 7 సంవత్సరాలు పట్టింది? 7th డే వస్తీని పిలిపించాడు. ఎవరిని పంపించి? 7 మందిని పంపించాడు, వస్తీని తీసుకురండి అని. ఆమె రాలా. ఇప్పుడు ఈయన పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే 7 సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నాడా? అవును, నచ్చట్లే ఆయనకి. 7 సంవత్సరాల నుంచి పొలవని సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఆయనకి మంచి వధువు దొరకట్లేదు. ఇట్స్ బీన్ ట్రైయింగ్. మీకు తెలుసా, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఫెయిల్ అయిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి స్వయంవరం ప్రకటించాడు. 2000 సంవత్సరాలు అయింది. యేసైకి ఇంకా కరెక్ట్గా ప్రాపర్ సంబంధం అనేది దొరుకుతుంది, కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. అండ్ స్టిల్ జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ టు గెట్ రెడీ. సంఘము రెడీ అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వెయిట్ చేస్తున్నారు. ఆషారోసు రాజు 7 సంవత్సరాలు ఎదురు చూసినట్లు దిస్ కింగ్ ఈస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రైట్ బ్రైడ్. దిస్ కింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ బ్రైడ్. చదవండి. యా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. దట్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేరు పొందుకున్న అభిషేకము, ఎస్తేరులో ఉన్న అభిషేకము రాజునే ప్రేమించే రీతిగా ఆమె చేసుకోగలిగింది. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ప్రేమించాలంటే మనము కూడా అటు అభిషేకాన్ని మనం క్యారీ చేయాలి. ఆమేన్. లెట్ us carry that kind of anointing. Let Jesus loves us. యేసు ప్రభు, ఇంకోటి స్క్రిప్చర్స్ ఉన్నాయి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాయి స్క్రిప్చర్స్, నేను కాదంటలేదు. అసలు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దట్స్ ద క్వశ్చన్. నా క్వశ్చన్ అదే యాక్చువల్లీ. దేవుడు లోకాన్ని, సృష్టిని, ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. తీసిపడేశాడు అంతే. ఆమేన్. ఈరోజు యేసు ప్రభు కూడా వధువు సంఘము ఏ ఎస్తేరు బాగుందని చూస్తున్నాడు దేవుడు. which Esther is beautiful, which Esther is good అని యేసు ప్రభువుల వారు ఆయన పరలోకం నుంచి భూలోకములు ఎతికితే యేసు నామములో మన సంఘం కనిపించును గాక. నేను ఈ స్క్రిప్చర్ చదివినప్పటి నుంచి ప్రభువా ఈజీ మట తయారవును గాక, నాకు అట్ట అభిషేకం అయ్యా, మొర్దెకైకి ఇచ్చిన అభిషేకం నాకు ఈ ప్రభా, ప్లీజ్ ప్రభా ఒకటే అడుగుతున్నాను నేను. I want that Mordecai anointing, Father. Let me train that Esther. ఆ సంఘాన్ని మొర్దెకై చెప్పిన మాట ఎస్తేరు వినింది. వేగముండు నాన్న, ఊరికే ఆ రాజు నేను సెలెక్ట్ అయ్యేదండి. నువ్వు నోరు మీ ఫస్ట్ నోరు మీ ఏంటి? కొందరు 30 సంవత్సరాల్లో అనుభవించాల్సిన కష్టాలు, నొప్పులు 18-15 సంవత్సరాల్లోనే అనుభవిస్తున్నారు. కొందరు 70 సంవత్సరాల్లో పొందుకోవాల్సిన నిందలు, అవమానాలు 40 సంవత్సరాల్లోనే పొందుకుంటున్నారు. అవేంటి? ఆ వ్యక్తికి ముడతలే. దట్స్ ద స్పిరిచువల్ మార్క్స్.
స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన మార్క్స్. ఇప్పుడు ఈమెకి ఏం చేస్తున్నాడు దేవుడు? కళంకమును తీసివేస్తున్నాడు, మచ్చలు తీసేస్తున్నాడు, తర్వాత ముడతలను అంటే ఎన్ని తీశాడో మొర్దెకై ఎస్తేరు జీవితంలో ఎన్ని తీశాడో. మొర్దెకై ఒక అనాథ, తల్లిదండ్రులు చనిపోయారు మొర్దెకైకి, ఆయన తీసుకున్నాడు, ఆమె అనాథ అనే పేరు కొట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. మొర్దెకై చేసినటువంటి పనులు 1, 2 కాదు, ఎన్నో పనులు చేశాడు ఎస్తేరు జీవితంలో. అన్నిటినీ క్లీన్ చేసేసాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అది కళంకమైనను ముడతలైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. హియర్ కమ్స్. అంటే నీలో నుంచి ముడతలు పోవాలా, మచ్చలు పోవాలా, కళంకాలు అవన్నీ వెళ్ళిపోవాలా. ఇంకోటి ఏం రావాలి? నంబర్ 1 పరిశుద్ధమును నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. ఇప్పుడు ఈమెకి పరిశుద్ధమును నిర్దోషమైన మహిమగల సంఘము అని పేరు వస్తే మాత్రము దేవుడు ఈమెను లోపల పెట్టడు. బయటికి రా, ఎక్స్క్యూజ్ మీ, అటెన్షన్ ప్లీజ్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, హి ఈజ్ మై బిలవడ్ వైఫ్ అని పరిచయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సంఘములో ఏముండాలా? పరిశుద్ధత, నిర్దోషము, తర్వాత మహిమగల సంఘముగా సంఘములన్నీ తయారవును. నిలబడలేవు రాజు ముందు. సర్వెంట్వే నిలబడలేవు, పేదోడివే నిలబడలేవు, రోగివే నిలబడలేవు. నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. అందుకే దేవుడు ముందుగానే ఆయన వాక్యాన్ని ఇచ్చి మనల్ని శుభ్రముగా కడిగి ఆయన పక్కన నిలబెట్టుకునే కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనని చేరేంత వరకు, ఆయనని చేరేంత వరకు దయచేసి మొర్దెకై మాటేనండి. ఆమేన్. ఎప్పుడు మొర్దెకై కాదు, యేసు ప్రభు దగ్గర కూడా వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. సో మనం అదే ప్రాసెస్లో ఉన్నాం. యేసు ప్రభుతో ఇదిగో నిలబడ్డకు ఆయన కృపనిస్తాడు ఒక దినం. ఆమేన్. మొర్దెకై మాటలు వింటూ 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 రెడీ అవుతున్నారు. అమ్మా నీకు బ్లూ డ్రెస్ బాగా తీసేయి అంటే వెంటనే అలాగే అయ్యా రేపటి నుంచి వేరే తీసుకొస్తాను. అయిపోయి కథ. ఎందుకు బాలే? నాకు బాగుంది, నాకు నచ్చింది, పో. నాకెందుకు? నేను ఇష్టపడి కొనుక్కున్న డబ్బులు, నా డబ్బులు నీకెందుకు? అంటరా నీకెందుకు?